తీయలేదు. మంచిదండి. మరి శాంత్ కుమార్ గారు కూడా మరి ఎన్నో సంవత్సరములుగా దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు. అని కూడా వారు వేసుకోండి, తన ఆత్మను రక్షించుకోవాలన్న ఆలోచనతో మరి కొన్ని దినాలు దేవుని మందిరంలో ప్రార్థన చేసుకున్నారు. మరి పాపలు ఒప్పుకున్నారు. మరి పశ్చాత్తాపడి దేవుని బాధలు పడుతున్నారు. మరి బాప్తిస్మం కొరకు సాక్షాత్కారం పొందాం. మన పేరమ్మా మరి నేను ప్రభునందు యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచావా? ఆయన సాక్షిగా నిలబడతావా? ఆయన సన్నిధిలో ఆయన మందిరంలో ఈ పాపంలో విడిచిపెట్టావా? నీ బ్రతుకు దినములన్నీ కూడా సాక్షిగా నిలబడతావా? ఓకే, నువ్వు ఇచ్చిన సాక్ష్యం బట్టి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో నీ బాప్తిస్మం ఇస్తుంది. కుమార్ గారు శాంత్ కుమార్ గారు మీరు ఇచ్చిన సాక్ష్యం బట్టి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను.